25వ అధ్యాయం దూర్వాసుని శాపము. అంబరీషుడు ధర్మసంకటంలో పడ్డాడు. అప్పుడు వేదవిధులు ఇలా చెప్పారు. రాజా, దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేకపోతే 12 ఘడియలు దాటకుండా పారణ చేయాలో నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాము. కాబట్టి భారమంతా భగవంతుడి మీద వేసి నీ బుద్ధికి తోచిన దాన్ని అమలులో పెట్టు అన్నారు బ్రాహ్మణులు. వాళ్ళ మాటల్ని విని వెంటనే నిర్ణయానికి వచ్చాడు అంబరీషుడు. ఓ విప్రుల్లారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే కష్టం. నేను నిరంతరం పూజించే హరిని వదులుకోవడం కంటే బ్రాహ్మణ శాపాన్నే భరిస్తాను. కనుక ధర్మాన్ని పాటించి ప్రస్తుతం నేను కాసిన్ని మంచినీళ్లు త్రాగుతాను. ఇలా కనుక మంచినీళ్లు త్రాగడం వల్ల అతిథి కంటే ముందుగా భోజనం చేసిన దోషం రాదు. 12 ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్నట్లై పారణ ఫలితం లభిస్తుంది. నా జన్మజన్మల పాపం నశిస్తుంది అంటూ ఆ బ్రాహ్మణుల ఎదుటనే జలపానం చేశాడు. నోట్లో ఉంచి నీటి పాత్రని తీసి నేల మీద పెట్టబోయే సమయానికి దూర్వాస మహర్షి జలపాత్రతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నేల మీద జలపాత్రని పెట్టుకున్న రాజుని గమనించి జరిగింది గ్రహించాడు. కోపంతో గుడ్లు ఉరిమి చూశాడు. అతని ఆవేశం కట్టలు తెంచుకుంది. ఓరి దురహంకార రాజాధమ, అతిథిగా నన్ను పిలిచి నేను లేకుండానే 12 పారణ చేస్తావా? అతిథిని ఆహ్వానించి అతడిని అవమానించిన దూర్తుడా, నీవు విష్ణుభక్తుడివా? సద్బ్రాహ్మణులను భోజనానికి పిలిచి వారు రాకముందే ఆహారాన్ని స్వీకరించని నీవు ధర్మపరుడివా, ధర్మరక్షకుడివా? ఓరి ఆతిథ్య ధర్మాలు, భోజన విధులు పాటించని నీకు ఆతిథ్య విధిని విస్మరిస్తే లభించే దుష్ఫలం ఏమిటో తెలుసా? స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజనం చేసిన వాడవుతాడు. తాను స్వయంగా ఆహ్వానించిన అతిథిని విస్మరించి ముందుగా తనే భోంచేసేవాడు అశుద్ధంలో పురుగు వలె మలంలోని జీవనం గడుపుతాడు. పక్వమైంది కానీ, ఫలమైనా కానీ, పత్రం కానీ, నీళ్లు కానీ, వీటిలో ఏ ఒక్కటైనా కానీ భోజనంగా భావించి సేవించినది ఏదైనా సరే అది అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ అతిథిగా వచ్చినటువంటి నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపానాన్ని స్వీకరించావు. బ్రాహ్మణ తిరస్కారివైన నీవు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకు భక్తుడివెలా అవుతావు అంటూ ఆగ్రహించాడు దూర్వాసుడు. దూర్వాసుడి ఆగ్రహానికి గురైన అంబరీషుడు భయంతో గజగజ వణికిపోయాడు. నిలువెల్లా కంపించిపోతూ చేతులు జోడించి నమస్కరించాడు. క్షమించండి మునీంద్ర, నీవు బ్రాహ్మణుడివి, సహనం నీకు ఆభరణం. నా యందు కృప వహించు మునీంద్ర. నీలాంటి మహానుభావులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు మరెవరు ఉంటారు? 12 పారణ గడియ దాటిపోతున్న తొందరపాటుతో నీవు శాంత దయాగుణం గల మహర్షివన్న ధైర్యంతో ఈ తప్పు చేశాను. కేవలం 12 ఫలం పొందడానికే ఇలా చేశాను అన్నాడు. ఓరి ఘటన సముద్రుడినైన నన్ను పరాభవించినది చాలక కుంటి సాకులతో నా ఆగ్రహాన్ని మరింత రెచ్చగొడతావా? నా వంటి మహర్షిని అతిథిగా ఆహ్వానించి అవమానించిన నీకిదే నా శాపం. నీ పాప ఫలితానికి గాను నీవు చేపగా, తాబేలుగా, పందిగా, మరుగుజ్జుగా, వికృత రూపుడిగా, క్రూరుడైన బ్రాహ్మణుడిగా, జ్ఞానశూన్యుడువైన క్షత్రియుడిగా, అధికారం లేని క్షత్రియుడిగా, బ్రాహ్మణులను హింసించే బ్రాహ్మణుడిగా మొత్తం 10 జన్మల గర్భ నరకాలని అనుభవించు. ఈ నా శాపానికి తిరుగులేదు అంటూ అంబరీషుణ్ణి శపించాడు దూర్వాసుడు. శాపభయంతో భీతిల్లుతున్న అంబరీషుడు అవాక్కయ్యాడు.
అయినా లోక కళ్యాణార్థము దూర్వాసుడి యొక్క శాపాన్ని తిరస్కరించకుండా 10 జన్మల పాపాన్ని తనే భరించుటకు నిర్ణయించుకొని గృహ్ణామి అన్నాడు. అంబరీషుడు వినయంగా ఆ శాపాన్ని శిరోధార్యం చేస్తూ అంబరీషుని శాంత ప్రవర్తనతో మరింత రెచ్చిపోయిన దూర్వాసుడు, ఓరి నేనిచ్చిన శాపాన్ని చులకన చేస్తావా? గృహ్ణామి అంటూ నా శాపాన్ని స్వీకరించి నన్ను మరింత హేళన చేస్తావా? బ్రాహ్మణ శాపాన్ని పరిహసించిన నీకు ఈ 10 జన్మల శాపం చాలదు, నిన్ను మరింత దారుణంగా శపించవలసిందేనంటూ మరోసారి శాపాన్ని ప్రకటించబోయాడు. అదే సమయంలో వైకుంఠవాసి సర్వజ్ఞుడైన శ్రీహరి తన భక్తుడైన అంబరీషుని రక్షణార్థం అప్రతిహతమైన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ మరుక్షణమే భూలోకంలో ప్రత్యక్షమైన సుదర్శనం నిప్పులు చెరుగుతూ దూర్వాసుడి మీదకు వచ్చింది. దివ్యకాంతి ప్రభావితమై తన వైపు వస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి త్రుళ్ళిపడ్డాడు దూర్వాసుడు. ఆ చక్రానికి అందకూడదన్న భయంతో క్షణాల మీద భూమండలమంతా పరుగులు తీశాడు. అయినా కూడా సుదర్శన చక్రం అతన్ని వదలలేదు, ఇంకా తరుముతూనే ఉంది. ప్రాణభీతితో వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, చివరికి శివబ్రహ్మాదుల అందరినీ శరణు కోరాడు. కానీ అతన్ని తరుముకుంటూ వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారు. అతడికి అభయాన్నిచ్చే నాదుడే కరువయ్యారు. 25వ పారాయణ సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.